ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవ సేవకులు బ్రదర్ భక్త్ సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వారిని ఓరడించు మాటలు. జనవరి 16. కార్యములు అల్పములయున్న కాలమును తృణీకరించిన వాడెవడు? జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. గాదు అనగా అదృష్టం. ఒక గుంపు లేక సైన్యం వచ్చును. ఆదికాండం 30వ అధ్యాయం 11వ వచనం. గాదు తన తల్లి అయిన జిల్పాకు మొదటి కుమారుడు, కానీ అతనిని ఒక గుంపు వెంబడించుచున్నదని లేయా నమ్మెను. ఆమె చిన్నదిగా కనబడుచున్న దానిలో కొంత గొప్పదానిని చూడగలిగెను. మనం కూడా స్వల్పమైన ఆరంభముల తర్వాత ఊహించని గొప్ప కార్యములు జరుగునని నిరీక్షించుటకు నేర్చుకొనవలెను. ఉదాహరణకు యోహాను సువార్త 4వ అధ్యాయం 2వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు యూదయ దేశము విడిచి గలిలయ దేశమునకు తిరిగి వెళ్ళినట్టు చదువుదాం. గలిలయకు 2 మార్గములు కలవు. ఒకటి సమరయ మార్గం, మరొకటి కర్మేలు కొండ మార్గం. యూదులు ఎన్నడూనూ సమరయ ద్వారా వెళ్ళరు. యోహాను సువార్త 4వ అధ్యాయం 9వ వచనం. కానీ యేసుక్రీస్తు ప్రభు సమరయ మార్గం ద్వారా వెళ్ళగోరెను. ప్రభు తన శిష్యులతో, నేను సమరయ ద్వారా వెళ్ళుటకు నిశ్చయించుకుంటునని చెప్పగా వారు, ఎందుకు ఆ మార్గమును వెళ్ళవలెను? మనకు తినుటకు ఆహారము, త్రాగుటకు నీరు ఎవరు ఇచ్చేదరు అని ప్రత్యుత్తరమిచ్చిరి. లేఖనము ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను అని చెప్పుచున్నది. కారణమేమి? ఆయన ఒక్క స్త్రీ నిమిత్తం అక్కడకు వెళ్ళెను, మరియు సమరయ అంతయు కదిలించబడిను. ఒక్క ఆత్మ ద్వారా ఆయన ఆ దేశమంతటిని సంపాదించెను. యోహాను సువార్త 4వ అధ్యాయం 39వ వచనం. అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 5 నుండి 8వ వచనం వరకు. ప్రభు పెద్ద గుంపుల ద్వారా పనిచేయునని మనము తలంచెదము. అది దేవుని పద్ధతి కాదు. ఆయన చిన్నవాటి ద్వారా గొప్ప కార్యములు చేయును. ఒక దినమున ఒక వ్యక్తి కన్నీటితో మమ్మను చూచుటకు వచ్చి ఇట్లనెను, దయచేసి నా భార్య కొరకు ప్రార్థించుడి, ఆమె చాలా అనారోగ్యంగా ఉన్నది. అతడు హైందవుడు. మేము అతన్ని చూచుటకు వెళ్ళి ఒక చిన్న వర్తమానమిచ్చి ప్రార్థించి తిరిగి వచ్చితిమి. ప్రభు ఆ స్త్రీని స్వస్థపరిచెను, మరియు ఆమె భర్త ద్వారా అనేకులు ప్రభు చెంతకు వచ్చిరి. మరొక సందర్భంలో మద్రాసులో ఒక స్త్రీ నన్ను చూచుటకు వచ్చెను. ఆమె నాతో ఇట్లు చెప్పెను, నా భర్త చాలా అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్నాడు, దయచేసి అతని కొరకు ప్రార్థించుడి. వైద్యులు అతన్ని బాగు చేయలేకపోవచ్చున్నారు. మేము వారితో కొద్ది నిమిషాలు మాత్రమే ప్రార్థనలో గడిపి ఒక చిన్న వర్తమానం ఇచ్చి తిరిగి వచ్చితిమి. తరువాత కుటుంబం అంతయు సహవాసం కొరకు హైదరాబాదు నుండి వచ్చిరి. 1950వ సంవత్సరంలో వారు హైదరాబాదుకు రమ్మని మనవి చేయించు ఉత్తరం రాసిరి. అలాగున గొప్ప సంగతుల ద్వారా కాదు కానీ ఒక చిన్న సంగతి ద్వారా ప్రభు ఆ నగరంలో పనిచేయనారంభించెను. మనము గాదు నుండి నేర్చుకునదగినది అదే. ప్రభు మిమ్మును, మీ కుటుంబములను, మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.